నీ సావుకు నిలబెట్టుకునే ప్రభా నువ్వు జరిగిస్తూ వస్తున్న సంఘ పరిచర్యను బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఆ సంఘముగా మరియు ఇతర విశ్వాసులుగా తెలిసిన వారుగా అనేక మంది ఈ ప్రాంతంలోనికి వచ్చి ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో ప్రభా నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు. ఎందరికో లేని భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇప్పటివరకు నీ దాసులను నిలబెట్టుకునే ప్రభా మాతో మాట్లాడిన అనేకమైన అమూల్యమైన సంగతులను బట్టి నీకు వందనాలు. మరికొద్ది మాటలు ప్రభా నీ దీన సావుకునిగా మాట్లాడే ప్రయత్నం చేయుచుండగా నీ ఆత్మ సహాయం తండ్రి మాకు దయచేసి వివరించుటకును చక్కగా విని అర్థం చేసుకున్నట్టుకున్న ప్రభా కృపను చూపించమని ప్రార్థిస్తూ, ప్రభా విన్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా నాయన విన్న ప్రతి మాట మా జీవితాల్లో ఉపయోగపడేటట్లుగా మేము మలుచుకున్నటువంటి కృపనిమ్మని వేడుకుంటూ ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. ఈ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో వచ్చి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నన్ను ఆహ్వానించి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు తమ్ముడు జడ్సన్ పాల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఇప్పటివరకు చక్కటి వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కంగారు పడకండి, నేను ఎక్కువ విషయం ఏం చెప్పను, చాలా తక్కువసేపు చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు బాధపడకూడదు, మీరు బాధపడి నన్ను తిట్టుకోకూడదు, మీరు నన్ను తిట్టుకుంటే నా ప్రయాణంలో నాకేం జరగకూడదు. నేను క్షేమంగా ఇంటికి వెళ్ళాలంటే నేను తొందరగానే ముగించాలి. చిన్న మాట నేను తెలియపరిచి నేను వర్తమానంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. నా జీవితంలో అత్యంతంగా ఎక్కువ సార్లు చిరాకు పడే ఏదైనా ప్లేస్ ఉందంటే అది నూజివీడే. ఈ ట్రిపుల్ కాలేజ్ నుంచి మా బ్యాచ్ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయాక లాస్ట్లో మేము వెళ్ళామన్నమాట. అంటే చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ వెళ్ళిపోయేటప్పుడు అన్ని రోజులు మేము ఉపయోగించిన యూనిఫామ్ని కాల్ చేసి మరి వెళ్ళిపోయాను అనమాట. అంత చిరాకు వచ్చింది నాకు. మరలా ఎప్పుడు వచ్చానంటే ఒక సందర్భంలో సర్టిఫికేట్స్ కోసం వచ్చాను, మరొక సందర్భంలో ఏదో బ్యాంక్ పని మీద ఒకసారి వచ్చాను. మరి ఎప్పుడు ఈ ప్రాంతంలోకి రాకూడదు అనుకునేవాడిని, కానీ చాలా ఆశ్చర్యం ఇది. అలాగే మా కాలేజీలో బైబిల్ స్టడీ ఉన్నప్పుడు ఈ తమ్ముడు వాళ్ళ బ్యాచ్ ఉండేది కదా. ఈ బ్యాచ్ ఉన్నప్పుడు ఆ బ్యాచ్లో చాలామంది బాగా వాక్యం చెప్పేవాళ్ళు తమ్ముడు ఉన్నారు. అనర్గళంగా వాళ్ళు వాక్యం చెప్తున్నారు అని అంటే వినటానికి చాలా ఆసక్తి చూపించేంత తమ్ముళ్ళు ఉండేవాళ్ళు. ఆ తమ్ముడిలో ఈ తమ్ముడు చాలా లో ప్రొఫైల్ అనమాట. అంటే ఈ తమ్ముడు వాక్యం చెప్పరా అంటే, అన్న నాకు కొన్ని బలహీనతలు ఉన్నాయన్న, తర్వాత చెప్తానన్నా అనేవాడు. ఏరా యాక్టివ్గా ఉండవేంట్రా అంటే, నేను ఉంటానన్నా అనేవాడు. కానీ ఈ తమ్ముడు పరిచర్య చేయటం, అది మళ్ళీ నేను ఇష్టపడని ఈ ప్రాంతంలో చేయటం, మరలా నన్ను పిలవటం, నేను వచ్చి వాక్యం చెప్పటం, ఇవన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అక్కడక్కడ దేవుని వాక్యాన్ని చెప్పేటప్పుడు మా కాలేజ్ గురించి ప్రస్తావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఇదే కాలేజ్లో చదువుకున్నాను. ఇదే కాలేజ్లో చదువుకున్నప్పుడు ఆ కాలేజ్ గోడలు దూకి ఆ సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసి బీర్ బాటిల్ తెచ్చుకొని ఆ వెనకాల తాగేసి మరలా కాలేజీకి వచ్చి ఇదిగో సెక్యూరిటీ విజయ అన్న లాంటి వాళ్ళు ఉన్నారు కదా, జమలయ్య అన్న అని, అశోక్ అన్న అని కొంతమంది అన్నోళ్ళు ఉన్నారు. అంతకంటే ప్రాముఖ్యంగా వీళ్ళు హెడ్ ఎవరంటే జేపీ గారు ఉండేవాళ్ళు ఉన్నారని, ఇప్పుడు జయప్రకాష్ గారు చాలా ఫ్రెండ్ అనమాట. ఆయనకి చెప్పి మరి తాగేసేవాళ్ళం మేము. ఇంకొక సెక్యూరిటీ హెడ్ ఒక ఆయన ఉండేవాళ్ళు, అంటే బోల్డ్ హెడ్ ఉండేది ఆయనకి. ఈ కాలేజీలో సస్పెండ్ అయిన ఫస్ట్ వ్యక్తుల్లో ఇద్దరిలో మొట్టమొదటి ఏవని నేనే. కానీ మాది ఫస్ట్ బ్యాచ్, మాది 6,000 మంది మొత్తం అన్ని క్యాంపస్లో ఉంటే ఇక్కడ 2,000 మంది ఉండేవాళ్ళం కదా. అందులో 2,000 మందిలో మొట్టమొదటిసారిగా సస్పెండ్ అయిన వారిలో మొట్టమొదటి వ్యక్తిని నేనే. కాలేజ్ నుంచి 10 రోజులు నేను సస్పెండ్ చేయటం, నేను వెళ్ళిపోవటం, మా నాన్నగారిని తీసుకురావటం, ఆ ఆఫీస్ రూమ్లో పడిన తంటలు మామూలు తంటలు కాదు. సో అలా సస్పెండ్ అయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయింది బైబిల్ ప్రయాణం. మా స్నేహితుడు వినోద్ అనే ఒక స్నేహితుడు ఉండేవాడు మా రూమ్లో. నేను తాగేసి వస్తే వీళ్ళకి చక్కగా వాక్యం చెప్పేవాడు. ఒకరోజు అనుకోకుండా నన్ను ప్రశ్న అడిగితే
మా నాన్నగారు అప్పటికే సేవలో ఉండేవాళ్ళు. నేను పుట్టక నుంచి క్రైస్తవుడిని. మనోడేమో నెల్లూరు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ మనోడు, హిందూ బ్యాక్గ్రౌండ్ మనోడు క్వశ్చన్ అడిగితే నేను సమాధానం చెప్పలేకపోవటం ఏంటని చెప్పి నాకు కోపం వచ్చి నేను బైబిల్ చదవటం. ఆ తర్వాత ఆ బైబిల్ ప్రయాణం మరి దేవుడు ఎందుకో తెలీదు ఉద్యోగాలన్నీ మాన్పించేసి అవకాశాలన్నీ క్లోజ్ చేసేసి దేవుని పరిచర్యలో నిలబెట్టడం, ఈరోజు మీ ముందు ఇలాగా మాట్లాడడం నిజంగా నాకు నిజంగా క్రిస్మస్లా ఉంది. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి అట్టి ధన్యత దేవుడు మనకు కలగజేశాడు. దాన్ని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఇన్నిసార్లు చాలా వేదికల మీద వాక్యాన్ని చెప్పాను, కానీ ఈరోజు నాకు ఎందుకు చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే తమ్ముడు ఇక్కడ సేవా పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి మరి ఎన్ని సంవత్సరాలు అయింది తమ్ముడు ఇక్కడ? 1 ఇయర్ అయింది. 1 ఇయర్ 1.5 ఇయర్ అయింది. కానీ ఎప్పుడు నేను నూజివీడు ఈ చర్చి దగ్గర రాలేదు, ఈ ప్రాంతం దగ్గరికి రాలేదు. కానీ చాలా సంతోషం. దేవుని ఉద్దేశాలు ఇలానే ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాన్ని బట్టి దేవుని మనం ఎంతగానో స్తుతులు చెల్లించాలి. అయితే